ఒక విషయం నిజమా కాదా అని మనం ఎలా తెలుసుకుంటాం? కేవలం ఎవరైనా చెప్పారని నమ్మేస్తామా? లేక దానికి సరైన రుజువులు ఉన్నాయో లేదో చూస్తామా? ఈరోజు మనం సమాధానాలని కేవలం వెతకడం గురించి కాదు, వాటిని శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం ఎలా నిర్మించాలో చూద్దాం. రండి, విద్య మరియు సామాజిక పరిశోధన ప్రపంచంలోకి ఒక అడుగు వేద్దాం. మన ఈ మొత్తం ప్రయాణానికి ఇదే మూల ప్రశ్న. మన చుట్టూ చూస్తే ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో అనుభవాలు కనిపిస్తాయి. కాని ఒక విషయాన్ని అందరూ ఒప్పుకునేలా, నమ్మదగినదిగా ఎలా మార్చగలం? దానికి మనకొక బలమైన పునాది కావాలి. అదే ఒక సరైన పద్ధతి. ఆ పద్ధతి లేకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతాం. ఈ ప్రయాణంలో మన రోడ్ మ్యాప్ ఇదే. ఒక చిన్న ఆలోచన దగ్గర మొదలుపెట్టి దాన్ని ఒక పూర్తిస్థాయి, నమ్మదగిన పరిశోధనగా ఎలా మలుస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు శాస్త్రీయ పద్ధతి. ఇది రీసెర్చ్కి ఒక వెన్నెముక లాంటిది. ఇది కేవలం కొన్ని రూల్స్ లిస్ట్ కాదు, ఇదొక ఆలోచనా విధానం. సత్యాన్ని కనుగొనడానికి మనల్ని సరైన దారిలో నడిపించే ఒక కంపాస్ అనమాట. ఈ మాటలు ఎంత పవర్ఫుల్ కదా! అంటే ఆస్ట్రానమీ గురించి రీసెర్చ్ చేసినా, లేదా సోషియాలజీ గురించి రీసెర్చ్ చేసినా ఫాలో అయ్యే ప్రాథమిక పద్ధతి మాత్రం ఒక్కటే. సబ్జెక్ట్ మారొచ్చు, కాని నిజానిజాలు తెలుసుకునే మార్గం మాత్రం మారదు. ఇదే అన్ని శాస్త్రాలను కలిపి ఉంచే ఒక బంధం. సింపుల్గా చెప్పాలంటే కేవలం ఊహించి చెప్పడం కాదు, ఒక పద్ధతి ప్రకారం గమనించాలి, అవసరమైతే ప్రయోగాలు చేయాలి, వచ్చిన రిజల్ట్స్ని లాజిక్తో అనలైజ్ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో ఒక ముఖ్యమైన క్వాలిటీ ఫాల్సిఫైయబిలిటీ. అంటే మనం చెప్పే సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి కూడా వీలుండాలి. అప్పుడే అది నిజమైన సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇదొక డిటెక్టివ్ స్టోరీ లాంటిది తెలుసా? మొదట ఒక చిన్న సందేహంతో మొదలవుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్ లాగా ఆ విషయం గురించి ఇప్పటికే తెలిసిన సమాచారాన్ని, అంటే సాహిత్యాన్ని చదువుతాం, ఎక్స్పర్ట్స్తో చర్చిస్తాం. ఫైనల్గా ఆ క్లారిటీ లేని సందేహాన్ని ఒక స్పష్టమైన, టెస్ట్ చేయగలిగే ప్రశ్నగా మారుస్తాం. ఇక్కడే అసలు పరిశోధన మొదలవుతుంది. ఓకే, మన దగ్గర ఒక పద్ధతి ఉంది. కానీ మనం చేస్తున్న రీసెర్చ్ క్వాలిటీగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? దీనికేమైనా స్టాండర్డ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వాటినే మనం మంచి పరిశోధన లక్షణాలు అంటాం. ఇవే మన ఫలితాలకు అసలైన విలువనిస్తాయి. ఈ రెండు పదాలు చాలా చాలా కీలకం. వినడానికి ఒకేలా ఉన్నా చాలా తేడా ఉంది. వ్యాలిడిటీ అంటే మనం దేన్నైతే కొలవాలనుకుంటున్నామో సరిగ్గా దాన్నే కొలుస్తున్నామా అనేది. రిలయబిలిటీ అంటే ఎన్నిసార్లు కొలిచినా ఒకే రకమైన రిజల్ట్ వస్తుందా అనేది. వీటికి తోడు మరో ముఖ్యమైన లక్షణం రెప్లికబిలిటీ. అంటే మన పరిశోధనను వేరేవాళ్లు మళ్లీ చేస్తే వాళ్లకు కూడా దాదాపు అవే ఫలితాలు రావాలి. చూసారా, ఈ ఉదాహరణతో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ త్రాసు రిలయబుల్ ఎందుకంటే అది ప్రతిసారి స్థిరంగా 5 కిలోలు ఎక్కువ చూపిస్తుంది. కానీ అది వ్యాలిడ్ కాదు, ఎందుకంటే అది అసలైన బరువును కరెక్ట్గా చూపించడం లేదు. సో ఒక మంచి పరిశోధనలో ఈ రెండూ ఉండాలన్నమాట. ఇంత కష్టపడి ఇన్ని రూల్స్ పాటిస్తూ మనం రీసెర్చ్ ఎందుకు చేస్తాం? కేవలం తెలుసుకోడానికేనా? లేక దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద కారణముందా? పరిశోధన వెనుక ఉన్న అసలు లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లక్ష్యాలను బట్టి రీసెర్చ్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. మన ముందున్న ఒక సమస్యను వెంటనే పరిష్కరించడానికి చేసేది యాక్షన్ రీసెర్చ్. ఒక కొత్త థీరీని డెవలప్ చేయడానికి లేదా ఉన్నదాన్నే బాగా అర్థం చేసుకోవడానికి చేసేది ఫండమెంటల్ రీసెర్చ్. ఇక ఆ థీరీలను ఉపయోగించి ఫ్యూచర్ని అంచనా వేయడానికి చేసేది అప్లైడ్ రీసెర్చ్. ఈ 3 మన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లేవే. సరే, మన లక్ష్యమేంటో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో వెళ్ళాలి? పరిశోధనలో ప్రధానంగా 2 దారులు లేదా అప్రోచులుండాయి. మనం డేటాను ఎలా సేకరిస్తాం, ఎలా ఎనలైజ్ చేస్తామనేది ఈ అప్రోచ్లే డిసైడ్ చేస్తాయి. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక కాలేజ్ లైబ్రరీ గురించి రీసెర్చ్ చేస్తున్నామనుకుందాం. రోజూ ఎంతమంది స్టూడెంట్స్ లైబ్రరీకి వస్తున్నారు అని అడిగితే అది క్వాంటిటేటివ్ ప్రశ్న, అంటే సంఖ్యల గురించి. అదే స్టూడెంట్స్ లైబ్రరీలో ఉన్నప్పుడు వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే అది క్వాలిటేటివ్ ప్రశ్న. ఒకటి సంఖ్యల గురించి, రెండోది అనుభవాలు, ఫీలింగ్స్ గురించి. ఓకే, ఏ దారిలో వెళ్లాలో డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు మన ప్రయాణానికి ఒక పక్కా ప్లాన్, ఒక మ్యాప్ కావాలి. దాన్ని మనం రీసెర్చ్ డిజైన్ అంటాం. ఇది మన పరిశోధన మొత్తానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది.
ఒక ఇల్లు కట్టటానికి బ్లూప్రింట్ ఎంత అవసరమో రీసెర్చ్ చేయటానికి డిజైన్ కూడా అంతే అవసరం. ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి తీసుకోవాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది, ఇలా ప్రతి డీటెయిల్ ఈ డిజైన్లో ఉంటుంది. ఇది మన పనిని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ కొన్ని కామన్ డిజైన్స్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ డిజైన్స్ ఏమీ ఉంది లేదా ఎలా ఉంది అని వివరిస్తాయి. ఉదాహరణకి ఒక సర్వే. ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ ఏమో ఒకదానివల్ల ఇంకొకటి జరుగుతుందా అనే కారణఫలిత సంబంధాలను టెస్ట్ చేస్తాయి. వీటికి తోడు గతాన్ని విశ్లేషించి వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి హిస్టారికల్ డిజైన్ కూడా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, ఒక కొత్త టీచింగ్ మెథడ్ స్టూడెంట్స్పై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మనం స్టూడెంట్స్ని ర్యాండమ్గా 2 గ్రూపులుగా విడగొడతాం. ఒక గ్రూప్కి కొత్త పద్ధతిలో చెప్తాం, ఇది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. ఇంకో గ్రూప్కి పాత పద్ధతిలోనే చెప్తాం, ఇది కంట్రోల్ గ్రూప్. చివర్లో రిజల్ట్స్ పోల్చినప్పుడు ఆ తేడాకు కారణం ఆ కొత్త టీచింగ్ మెథడే అని మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. చూశారు కదా, పరిశోధన అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన టూల్ కిట్. ఇది కేవలం సైంటిస్టులకు మాత్రమే పరిమితం కాదు. ఈ జ్ఞానం ఇప్పుడు మనందరి దగ్గర ఉంది. మరి ఈ టూల్స్తో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ఛేదించాలనుకుంటున్న మొదటి రహస్యమేంటి? ఆలోచించండి, ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న ప్రశ్నతోనే మొదలవుతుంది.